హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మంచు తెరలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుచరిత ధోరణి ఏమిటో అర్థం కావటం లేదు శంకర్కి. పెళ్లైన కొత్తలో ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేసేవారు. తర్వాత చెరొక కంపెనీలో చేరాల్సి వచ్చింది. దూరమయ్యారు. మనసులు కూడా దూరమైనట్లు ఫీల్ అవుతున్నాడు శంకర్. పెళ్ళై 3 ఏళ్ళు. ఇప్పుడే పిల్లలు వద్దంటుంది. ఇద్దరం జాబ్ చేస్తున్నాం శంకర్. పిల్లల్ని కంటే క్రచ్లో పడేయాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పింది. అందరూ చేస్తున్నదే మనం చేస్తే తప్పేంటి అన్నాడు శంకర్. పిల్లల్ని కని క్రచ్లో పడేసి జాబ్కి వెళ్లటం తప్పు మాత్రమే కాదు, నేరం కూడా. తీవ్రంగా అనేది సుచరిత. ఫూలిష్గా మాట్లాడుకు చరిత. మనది అసలే లేట్ మ్యారేజ్. 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళం. ఇలాగే పిల్లల్ని కనడం వాయిదా వేసుకుంటూ పోతే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవేమో కోపంగా అన్నాడు శంకర్. అందుకని బాధ్యత లేకుండా బిహేవ్ చేయలేం కదా అన్నది. బాధ్యత? అదేంటి? పిల్లల్ని కన్న తర్వాత పెంచడమే బాధ్యత. క్రచ్లో వేసో ఆయాల దగ్గర వదిలేయటం బాధ్యత రాహిత్యం. అలా చేసే బదులు అసలు పిల్లలు వద్దనుకోవటం ఉత్తమం. చరిత, నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఆలనా పాలన నేనే చూడాలి. వాళ్ళని నా ఒళ్ళో పెంచాలి. నేనెట్లా మా అమ్మ దగ్గర పాలు తాగానో, గోరుముద్దలు తిన్నానో, ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా పెరిగానో అటువంటి బాల్యం నా పిల్లలకి ఇవ్వటం నా బాధ్యత చెప్పింది సుచరిత. అంటే నీకు పిల్లల్ని కనే ఉద్దేశం లేదన్నమాట. ఎందుకు లేదు? ఇంకెప్పుడు? నేను జాబ్ మానేసిన తర్వాత. మానే? ఎవరొద్దన్నారు? ఇద్దరం జాబ్ చేస్తూ మనం సుఖపడుతున్నది మాత్రం ఏముంది? అక్కసుగా అన్నాడు శంకర్. మరి నీ బాధ్యతో? అడిగింది సుచరిత. నాకు నా బాధ్యత తెలుసు. నువ్వేం గుర్తు చేయనవసరం లేదు. నీ చెల్లెలి పెళ్లి చెయ్యి. రెస్పాన్సిబిలిటీ నుంచి రిలీవ్ అవుతావు. నేను జాబ్కి రిజైన్ చేస్తాను. శంకర్ గతుక్కుమన్నాడు. ఊళ్ళో తల్లి చెల్లెలు ఉన్నారు. చెల్లెలు పెళ్లి చేస్తానని తండ్రికి చివరి రోజుల్లో వాగ్దానం చేశాడు. చెప్పు శంకర్, ఇప్పుడు మనకున్న సేవింగ్స్తో పెళ్లి చేయగలమా? అడిగింది సుచరిత. శంకర్ మౌనంగా ఉండిపోయాడు. కాలం గడిచిపోయింది. శంకర్ చెల్లెలు పద్మ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఉద్యోగం యాంత్రికంగా సాగుతుంటే సంసారం కూడా అంతే మెకానికల్గా ఉండటంతో శంకర్కి విసుగ్గా ఉంది. దాంపత్య జీవితం సజావుగా సాగటం లేదు. అతనికి మూడొచ్చినప్పుడు ఆమె ఒంట్లో బాగలేదు అంటుంది. ఆమె తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని తను రెడీ అనే సంకేతాలు ఇచ్చినప్పుడు అతనికి చచ్చేంత నీరసంగా ఉంటుంది. అలసటగా ఉంది. ఇప్పుడు కాదులే అని బెడ్ మీద పడిపోతాడు. ఏ పనికైనా కాలం కలిసి రావాలనేది నిజమే అయినా శంకర్ విషయంలో ఏ పని సానుకూల పట్టం లేదు. పద్మ పెళ్లి ఖర్చులకి ఊళ్ళో పొలం అమ్ముదామంటే తల్లి ససేమిరా అంటుంది. పొలం అమ్ముకుంటే నాకేం ఆధారం? తర్వాత చివరకు మీరు నన్ను చూస్తారన్న గ్యారంటీ ఏమిటి? అయినా ఆ పొలం మీ నాన్న స్వార్జితం కాదు. నాకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమల కింద ఇచ్చారు అని అపనమ్మకంగా అంటుంది. చెల్లెలి పెళ్లి బాధ్యతంతా నీదే అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఆమెను ఒప్పించడం అతని వల్ల కావడం లేదు. ఇక పద్మ పెళ్ళయ్యేది ఎప్పుడు? సుచరిత జాబ్కి రిజైన్ చేసేది ఎప్పుడు? తన పిల్లల్ని కనేది ఎప్పుడు? పిల్లలతో సంతోషంగా గడిపేది ఎప్పుడు? శంకర్ ముందు అన్ని ప్రశ్నలే. కొలీగ్స్ తమ పిల్లల బర్త్డే ఫంక్షన్ అని పిలిచినప్పుడు అతని బాధ రెట్టింపు అవుతుంది. తనలాగే ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న జంటల మధ్య సయోధ్యం ఉండటం లేదు. తమలాగే ఏవో సమస్యలతో ఘర్షణ పట్టడం సర్వసాధారణమైంది. సగానికి సగం లవ్ మ్యారేజ్లు ఫెయిల్ అవుతున్నాయి. కొందరు పెళ్లైన సంవత్సరంలోపని విడాకుల కోసం కోర్టులకు ఎక్కుతున్నారు. ఆ గొడవలన్నీ చూసి కొన్ని జంటలు లివింగ్ టుగెదర్ అంటూ పెళ్లి కాకుండా కలిసి కాపురం చేస్తున్నారు. అదొక లాటరీగా తయారైంది. ఇద్దరు కలిసి జీవితాంతం ఉండగలమన్న నమ్మకం కుదిరితే పెళ్లి చేసుకుంటారట, లేకపోతే విడిపోతారట. అలా విడిపోతున్నారు కూడాను. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికీ సంతృప్తి లేదు. సుఖశాంతులు లేవు. ఏ సంసారంలో ఏ ఉపద్రవం వస్తుందో, ఎప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. అటువంటి సంఘటనలు విన్నప్పుడు శంకర్కి కలవరం కలుగుతోంది. తన తండ్రి కాలానికి ఇప్పటికీ ఎంతో మార్పు కనిపిస్తోంది. అప్పటిలా భార్యల మీద పెత్తనం చలాయిస్తే ఊరుకోవడం లేదు. ఉద్యోగం ఉన్నవాళ్లైతే మరీను. తమకి ఆర్థిక స్వాతంత్రం ఉండడం వల్లనో ఏమో, స్త్రీవాద సాహిత్య ప్రభావమో చిన్న చిన్న విషయాలు కూడా సహించడం లేదు. ఘర్షణ పడుతున్నారు.
అల్పమైన సంఘటనలకు కూడా విడాకులు కావాలి అంటున్నారు. అటువంటి ప్రమాదం తన సంసారంలో కూడా జరుగుతుందేమోనని శంకర్ బెంబేలెత్తిపోతున్నాడు. సుచరిత ధోరణి అలా ఉంది మరి. అతడు భయపడిందంతా జరిగింది. ఒకరోజు సుచరిత కారు ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్న అతనితో నవ్వుతూ మాట్లాడటం అతని కళ్ళబడింది. అది క్యాబ్ కాదు, అతను డ్రైవర్ కూడా కాదు. ఆఫీస్ నుంచి ఇంటికి రాకుండా కారులో షికార్లేమిటి? ఎవరతను? ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారు? అతని మనసు అల్ల కల్లోలమైన తుఫాన్ నాటి సముద్రంలా ఉంది. భర్త మీద మోజు తీరి పరాయి మగాడితో సంబంధాలు పెట్టుకున్నవాళ్లు, తనను సుఖపెట్టడం లేదని, కోర్కెలు తీర్చడం లేదని విడాకులు తీసుకుని మరొకరితో డేటింగ్ చేస్తున్న ఆడవాళ్లు అతని మదిలో మెదిలారు. తమ జీవితంలో కూడా అటువంటి మార్పు సంభవిస్తోందా? ఏమో, ఎవరు చెప్పగలరు? తమ జీవితం కూడా దేనికి అతీతం కాదు. సుచరిత కూడా అంతకంటే మెరుగైన జీవితం కోసం వెంపర్లాడుతోందా? తన నుంచి దూరంగా జరుగుతున్నదా? అందుకే బాధ్యత అనే మంత్రం పఠిస్తూ పిల్లల్ని కనడానికి ఒప్పుకోవడం లేదా? ముందు చెల్లెలు పెళ్లి చేయనే సవాలు తన ముందు ఉంచి తమాషా చేస్తుందా? శంకర్ మనసు అనేక అనుమానాలతో ముద్దుబారిపోయింది. మనిషికి అనుమానం కలగకూడదు. భాగస్వామి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సడలితే అనుమానం పెనుభూతం అవుతుంది. నాగరికులు విడాకులు తీసుకుంటారు. అనాగరికులు ఆవేశంతో హత్యల వరకు వెళ్లి జీవితం నరకం చేసుకుంటారు. శంకర్ ఆ రోజు ఆఫీస్కి వెళ్లలేదు. ఆమె ఇంటికొచ్చే సమయానికి అతని ఇంట్లో ఉండడు. ఆలస్యంగా ఇంటికొచ్చిన సుచరిత అతని ఇంట్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. శంకర్, ఆఫీస్కి వెళ్ళలేదే? ఫ్రెష్ అయి వచ్చి ఎప్పటికో అతన్ని పలకరించింది. అంతేగాని తను ఆలస్యంగా ఇంటికి వచ్చిన కారణం మాత్రం చెప్పలేదు. అతను కూడా ఆ మాట ఎత్తలేదు. నాట్ ఫీలింగ్ వెల్ అన్నాడు ముభావంగా. ఫీవర్ ఏమైనా వచ్చిందా అని అతని బుగ్గలకు చేతిని ఆనించింది. ఫీవర్ ఉన్నట్లు లేదు. ఎందుకైనా మంచిది, కాలనీలో డిస్పెన్సరీకి వెళ్దాం పదా అన్నది. అవసరం లేదులే అని అతను హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. బెడ్రూంలోకి వెళ్లలేదు. సుచరిత అతన్ని రమ్మని పిలవలేదు. అతనికి లోపల ఏదో కసిగా ఉంది. గుండెల్లో ఆవేదన మండిస్తోంది. సుచరిత మీద ఎంతో కోపంగా ఉంది. తను ఎవరితోనో కారులో వెళ్లడం చూశాడని ఆమెకు తెలియదు. తెలిస్తే ఏదో ఒక కొంటెసాకు చెప్పి ఉండేది. ఇప్పుడేమీ ఎరగనట్లు మామూలుగా ప్రవర్తిస్తోంది. శంకర్కి నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుచరిత తన నుంచి ఎందుకిలా దూరం జరుగుతోంది? లవ్ మ్యారేజ్ కాబట్టి ఫెయిల్ అవుతున్నదా? పెద్దలకు తెచ్చిన పెళ్ళైతే స్థిరంగా ఉండేదా? పెళ్ళై ఇన్నేళ్ల తర్వాత పరాయి మగాడితో షికార్లేమిటి? తను నిలదీస్తే ఆమెకు కోపం వస్తుందా? నా ఇష్టం అని ఎదురు తిరుగుతుందా? నీతో బోరు కొట్టింది శంకర్. సొంత ఇల్లు లేదు, కార్ లేదు. ఏం జీవితం? ఇక నీతో కలిసి ఉండలేను, గుడ్ బై అని వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఆలోచిస్తుంటే సుచరిత ప్లాంట్గా మొదటి నుంచి ప్రవర్తిస్తున్నట్లుగా అనుమానం వచ్చింది. పెళ్ళవగానే ఇంటి అద్దె నువ్వు కట్టు శంకర్, మిగిలింది బ్యాంక్లో వేసుకో, నేను ఇంటి మెయింటెనెన్స్ చూస్తాను, మిగిలింది నా అకౌంట్లో వేసుకుంటాను అన్నది. అలాగే జరుగుతుంది ఇన్నాళ్ళు. ఎప్పుడైనా విడిపోతే ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉండేటట్లు ప్లాన్ అన్నమాట. శంకర్కి తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. లేచేసరికి బోలెడు పొద్దెక్కింది. సుచరిత ఇంట్లో లేదు, డ్యూటీకి వెళ్ళిపోయిందన్నమాట. అతనికి ఉక్రోషం కలిగింది. కనీసం తనకు ఎలా ఉందని కూడా పరామర్శించకుండా పోయిందంటే తనను కేర్ చేయడం లేదు. అతని సెల్ రింగ్ అయింది. శంకర్, నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావని లేపలేదు. ఎలా ఉంది ఒంట్లో? ఆర్ యు ఆల్ రైట్ అడిగింది సుచరిత. ఐఎమ్ ఓకే అన్నాడు కసిగా. ఫుడ్ చేంజ్ చెయ్యి, లంచ్లో అన్నం తినకుండా బ్రెడ్ తిను. సిటీలో వైరల్ ఫీవర్ ఉంది, అనీజీగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నది సుచరిత. ప్రేమ కారిపోతుంది అని పళ్ళు కొరుక్కున్నాడు శంకర్. శంకర్ ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా సుచరిత నుంచి కాల్ వచ్చింది. శంకర్, ఆఫీస్కి వెళ్లకు, ఇంట్లో ఉండు, గంటలో వస్తాను చెప్పింది సుచరిత. ఏ అడిగాడు. నీకో సర్ప్రైజ్ అన్నది. కాల్ కట్ చేసింది ఎక్కువ చెప్పకుండా. శంకర్ రెట్టించలేదు. సుచరిత తనకి ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏమిటా అని ఆలోచిస్తూ వరండాలో పచారులు చేస్తుండగా ఇంటి ముందు కారు ఆగింది. ముందుగా ఫ్రంట్ డోర్ తెరుచుకుని సుచరిత దిగింది. తర్వాత అతను డ్రైవింగ్ సీట్లో నుంచి దిగాడు. అతను చూసి శంకర్ నిర్ఘాంతపోయాడు. ఎస్, ఇతనే. నిన్న సుచరితతో కారులో కనపడింది అతనే. గుర్తొచ్చింది శంకర్కి. ప్లీజ్ కమ్ శ్రీధర్ అని అతని ఇంట్లోకి ఆహ్వానిస్తూ శంకర్ వైపు తిరిగి నవ్వింది.
శంకర్, హీ శ్రీధర్, మై టీమ్ లీడర్ అని పరిచయం చేసింది. ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ముగ్గురు లోపలికి వెళ్లి హాల్లో కూర్చున్నారు. సుచరిత తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసి శంకర్కి అందించింది. శంకర్, ఫోటోలో ఉన్నది వంశీకృష్ణ, శ్రీధర్ బ్రదర్-ఇన్-లా. ఎంఎస్సీ చేసి లెక్చరర్గా చేస్తున్నాడు. నిన్న వెళ్లి అతనికి పద్మ ఫోటో చూపించాను. అతనికి నచ్చింది. పద్మని పర్సనల్గా చూసి మాట్లాడతానని అన్నాడు. ఇట్స్ ఓన్లీ ఎ ఫార్మాలిటీ చెప్పుకుపోతోంది సుచరిత. శంకర్ విస్మయంతో ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఛీఛీ, ఎంత అన్యాయంగా ఊహించాడు. సుచరిత ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తుంటే తను అనుమానపు మంచుతెరలో కూరుకుపోయాడు. మంచుతెరలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. శంకర్ గారు, మీ ముందు మీ మిసెస్ని పొగడకూడదు గాని చాలా బాధ్యత తెలిసిన మనిషి, సిన్సియర్ వర్కర్. కంపెనీలో చాలామంది డిప్రెషన్లో ఉంటున్నారు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే వాళ్ళవి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు కావు. ఏదో అట్రాక్షన్లో పడి ముందు వెనుక ఆలోచించకుండా ఏదో ఘనకార్యం చేసినట్లు పెళ్లి చేసుకుంటారు. ఇద్దరివి వేళాపాలాలేని జాబ్స్. ఒత్తిడితో సతమతమవుతారు. సంసారం చేయడానికి టైం ఉండదు. చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు. సర్ది చెప్పడానికి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండరు. ఫలితం విడాకులు. మీరు నమ్ముతారో లేదో 50% లవ్ మ్యారేజ్లు ఫెయిల్ అవుతున్నాయండి. అందుకే మా బామ్మర్ది పెళ్లి బాధ్యత అమ్మా నాన్నల మీద పెట్టాడు. వాళ్ళేమో నా నెత్తి మీద పెట్టారు. శ్రీధర్ గలగలా మాట్లాడుతున్నాడు. మాది లవ్ మ్యారేజే శ్రీధర్. మేము ఫెయిల్ కాలేదు, కాబోము కూడా. సుచరిత కాఫీ కప్పు అందిస్తూ అన్నది. శంకర్ మనస్ఫూర్తిగా నవ్వాడు. యు ఆర్ గ్రేట్ అని మెచ్చుకున్నాడు శ్రీధర్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.